హలో ఆల్. ఈరోజు నా వీడియో ఏంటి అంటే రాఖీ ఫెస్ట్ అసలు ఎందుకు జరుపుకుంటున్నాం, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. మీకు కూడా ఒకవేళ వేరే ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే పూర్వం అప్పుడు శ్రీకృష్ణుడికి దుశ్శాసునికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడి చూపుడు వేలికి దెబ్బ తగులుతుంది అన్నట్టు. అప్పుడు బ్లడ్ బాగా కారిపోతుంది. అప్పుడు ద్రౌపది తన చీర కొంగు చింపేసి శ్రీకృష్ణుడికి వెళ్ళి చేయికి కట్టేస్తుంది అన్నట్టు. అప్పుడు ఇట్లా కట్టడం వల్ల శ్రీకృష్ణుడు కృతజ్ఞతగా నీకెప్పుడు నేను తోడుంటా అని ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేస్తే అప్పుడు ద్రౌపది కూడా దుశ్శాసునికి అట్లా గొడవలు జరుగుతుంటాయి కదా, అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడుతాడు. దానికి ప్రతీకగా ఏంటి అంటే అన్న చెల్లెళ్ళు ఒకరికొకరం తోడుగా రాఖీ కట్టుకుంటున్నాం. రక్షగా అన్న చెల్లె అన్నకు కట్టడం, చెల్లెకి అన్న రక్షగా ఉండడం, అది అన్నట్టు రాఖీ ఫెస్ట్ యొక్క అది ఎప్పుడో పూర్వం నుండి జరుగుతూనే వస్తుంది. ఇప్పుడేం వచ్చింది కాదు అది. సో ఇప్పుడైతే రాఖీ ఫెస్ట్ అయితే చాలా కమర్షియల్ అయిపోతుంది. ఏంటి అంటే రాఖీ కడితే ఇది అన్నట్టు అది మ్యాటర్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.